నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. జూన్ నెల తులారాశి వారి ఫలితములు శుభయోగ మధ్య ఫలితములుగా ఉంది. ప్రీతియోగము గరజీకరణము ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రారంభమైన ఈ తులారాశి వారికి నిష్కల్మకంగా మాట్లాడడం అనేది నేర్చుకుంటారు. నిష్కల్మకంగా అంటే ముక్కుకి సూటిగా మాట్లాడతారు. అనుకున్న పనులు సాధించాలనే భావంతో ఉంటారు. సో అంతటి భావన కలిగి ఉన్న అధికమైన శ్రమకి లోను అవ్వడం అనేది జరుగుతుంది. అధికమైన శ్రమకి లోను అవుతారు. అంటే ఇష్టతతో చేసే పని కూడా శ్రమ పడవలసిన పరిస్థితులు వస్తుంది. అటువంటి విధంగా ఉన్న ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రాశిలో వ్యాపార రంగాన్ని చెప్పుకోవాలి. వ్యాపార రంగం వాళ్ళకి ఈ రాశిలో ఈ నెలయందు అత్యధికమైన శుభ ఫలితములు పొందుతున్నారు. అత్యధికమైన లాభాలను ఆర్జిస్తున్నారు. అలాగే భార్యాభర్తల మధ్యన కలహములు లేకుండా ఈ నెలంతా ఆనందదాయకమైన పరిస్థితులు చేస్తున్నారు. దూర ప్రయాణములు చేస్తున్నారు. వీళ్ళు దూర ప్రయాణాలు చేసి శుభయోగ ఫలితాలని పొందుతున్నారు. అలాగే విద్యార్థుల యొక్క ఫలితములో అత్యంతమైన ప్రాముఖ్యత కలిగిన ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఉత్తీర్ణులు అవుతున్నారు. అటువంటి విధంగా శుభతత్వంగా ఉంది. మధ్యమ ఫలితములుగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని వారికి. అంటే కష్టజీవులు ఉన్నారు. వీళ్ళకి కొంచెం అధికమైన శ్రమకు లోనవుతున్నారు. ఫలితాన్ని కొద్దిగానే తెచ్చుకుంటున్నారు. అటువంటి ఫలితాలు వస్తున్నాయి. అలాగే వాహనముల యందు ఏదైనా ప్రమాదములు సంప్రాప్తం అవుతున్నాయా ఈ తులారాశి వారికి? అవ్వట్లేదు అన్నాను కదండి. అజాగ్రత్తగా ఉండమని కాదు నేను చెప్పేది. జాగ్రత్త ఎప్పుడు అవసరమే. జాతక చక్రంలో గోచార ఫలితముల్లో ఏ విధమైన వాహనాల వల్ల నష్టాలు జరగటలేదు. ఉపయోగకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాగే మిత్రుల వలన నష్టపోవడానికి అవకాశం ఉంది. ఈ మాసం ముందు మిత్రులు అత్యధికమైన మంచి మాటలు చెప్తారు. చాలా తీయని కబుర్లు చెప్తారు. ఆ తీయటి కబుర్ల వెనుక కాలకోట విషయం ఉంటుంది. దానివల్ల వీళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎదుటివారు చెప్పే మాటల తీటికి మైమరిచిపోయి తలలో ఊపేసి మేము చేసేస్తున్నాం అనుకుంటున్నాం. చెప్పండి. మీరు మొహమాటంగా చెప్పండి. అబ్బా మీరు ఎంత బాగా చెప్పారండి, మీరు చెప్పింది చేస్తే అత్యంతంగా సాగిపోద్దండి, నేను చేస్తాను అని చెప్పండి. వాడు వెళ్ళిన తర్వాత బాబు నాయన వెళ్ళరా బాబు చెప్పింది చేసామంటే మేము నష్టపోతాం అనే భావం తెచ్చుకోండి. మీరు స్వతగా ఆలోచించుకోండి. ఎప్పుడైతే స్వతగా ఆలోచించుకుంటారో మీ యొక్క ఆలోచనలు ఫలించి లాభదాయకమైన ఫలితాలు ఎందుకున్నాయి. ఈ యొక్క రాశి ఈ నెలలో ఏ ఒక్క గ్రహ దృష్టి పడలేదు. క్లియర్గా ఉంది. దానివల్ల ఉపయోగకరమైన పరిస్థితులు వస్తాయి. ఎవడో ఒకడు వచ్చి ఏదో చేద్దామని చెప్పేసి చేయడానికి అవకాశం ఉన్నదంటే అక్కడ నష్టపోతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మద్దు. ఈ యొక్క నెల రోజులు కూడా మీ యొక్క తెలివితేటలే, మీ యొక్క ఆలోచనలే కరెక్టేని. అయ్యో ఈ పని చేస్తే నష్టపోతామేమో గురువుగారిని అడుగుదామా, లేకపోతే మిత్రుడిని అడుగుదామా, లేకపోతే ఆ వ్యాపారం చేసి కూడా దగ్గరికి వెళ్ళి అడుగుదామా అని అడగకూడదు. వాళ్ళు చెప్పి కరెక్ట్ కాదు. శ్రేయాన్ స్వధర్మే విఘ్న పరధర్మాత్ భయావహ స్వధర్మే నిధనం శ్రేయస పరధర్మో భయావహ. అంటే ఏంటంటే పరధర్మం కంటే దీని అర్థం ఏమొస్తుంది? ఆచరణకు అనుచితము కాని పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మిన్న. అంటే ఎదటవాడు చెప్పేదానికంటే ఆడేదో చెప్తాడు, నువ్వు మంద కాకపోతే తాటిపట్టి మీద ఎదురు దేకమంటాడు, ఆ ముడి కూర్చుని చెప్తాడు. మంద కాదు కాబట్టి ఎదటివాడు చెప్పే నీతి ఇలాగ ఉంటుంది. అలాగే మనం ఆలోచన చేసిన పరధర్మం కన్నా స్వధర్మం మిన్న అన్నాడు. అంటే నువ్వు ఆలోచించుకో, నీ ధర్మం నీకు మంచిది అవుతుంది. అటువంటి విధానమైన ఆలోచన చేసుకుని ఎదరికి రావాలి ఈ తులారాశి వారు. సో చివరగా చెప్పగలంటే తులారాశి వారికి వివాహం కాని వారికి వివాహాలు
కుదురుతాయి. ఈ యొక్క మాసంలో, చైత్రమాసంలో వివాహం కాని వారు స్త్రీ పురుషులు ఎవరికైనా సరే వివాహాలు కుదురుతాయి. ఆ తదుపరి నవంబర్ నెలలో వివాహాలు సంప్రాప్తమయ్యే కాలం వచ్చింది. విద్యార్థులకు అత్యధికమైన యోగదాయకమైన పరిస్థితులు ఎలాగో ఉన్నాయి. భార్యాభర్తల యొక్క మధ్యన కలహములు లేకుండా బాగానే ఉన్నారు. ఎట్టొచ్చి కొంచెం శ్రమపడే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఒడిదుడుకులు కలిగించే కాలంగా ఉంది. ఈ రకమైన ఫలితాలు ఈ యొక్క తులారాశి వారు పొందుతున్నారు. అయితే విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు వంటివి, శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళని అర్థం కాదు, శుభకార్యాలు చాలా ఉంటాయి, అనేక రకాలు ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో హాజరవడం అనేది జరుగుతుంది. బంధుమిత్రాదులు ఉన్నవాళ్ళు ఎదుగుతారు. అంటే కొత్త బంధువులు పరిచయాలు జరుగుతుంటాయి. అంటే ఒక పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్ అది అటు పాల్గొన్నారు. అక్కడ ఎవరో వచ్చారు, పలానా ఆయన పలానా ఇది ఏం చేస్తారండి, ఎలా చేస్తారు, మీరు వ్యాపారం ఎలా చేస్తారండి అని పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం కాస్త పెరిగి ఆ వ్యాపార రంగంలో కలుపుకుని చేస్తారు. అలాగే ఈ యొక్క రంగంలో చలనచిత్ర రంగాన్ని గురించి తులారాశి వారి గురించి చెప్పాలని కొన్ని విషయాలు ఉన్నాయి. చలనచిత్ర మీడియా రంగం కూడా, మీడియా కూడా చలనచిత్రానికి సంబంధించిందే. చలనచిత్ర రంగంలో అత్యధికమైన శుభయోగమైన ఫలితాలు పొందుతున్నారు ఈ తులారాశి వారు. ఎంతటి శుభయోగం అంటే లో బడ్జెట్తో ఒక పిక్చర్ తీసినా అది సూపర్ డూపర్ అయ్యి అత్యధికమైన లాభములను సంతరింపజేసుకుంటుంది. అలాగే మీడియా రంగంలో ఉన్న వారికి కూడా పెద్దవారితోటి పరిచయాలు ఏర్పడి వారి మన్ననలు పొంది వారి ఆశీర్వాదాన్ని పొంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. అటువంటి విధానాలు ఈ తులారాశి వారికి ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే 12 రాశులలో కొద్దిగా బాగున్న రాశి ఏదే అంటే తులారాశి అని చెప్పాలి. ఎందుకంటే లాభదాయకమైన పరిస్థితి, ఏ గ్రహ దృష్టి లేదు, చాలా బాగుంది అని చెప్పాలి. ఈ యొక్క ఫలితమును ఇంకా అత్యధికమైనగా పొందాలి. ఏం చేస్తే తులారాశి వారికి పొందుతారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. తులారాశికి ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడు. శుక్రుడు ఉన్న స్వస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు. ఈయనకి మిత్రుడైన వాడు శని కుంభరాశిలో తన స్వస్థానంలో ఉన్నాడు. ఆయనకి మిత్రుడైన వాడు బుధుడు ఇక్కడే ఉన్నాడు, శుక్రునితో కలిపే ఉన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు మిత్రతత్వమైన కలిగి ఉన్నారు. కాబట్టి త్రిమూర్తి విధానాన్ని సంప్రాప్తం జరగాలి. త్రిమూర్తి విధానాన్ని సంప్రాప్తం చేయాలంటే దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. గురు దత్తాత్రేయుడు సాయిబాబా గుడిలో ఉంటాడు, గురు దత్తాత్రేయ గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి పాలాభిషేకాన్ని చేపించండి. ఏ రోజు చేపించాలి? గురువారం నాడు చేపించండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో దేవుని పూజించుకుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకాన్ని చేపించి పాల కోవా దూద్ పేడ అది తీసుకొచ్చి నైవేద్యం పెట్టి అది అక్కడున్న భక్తులందరికీ కూడా వితరణ చేయాలి. మీకు కావాలంటే 2-3 తినండి, అభ్యంతరం లేదు. మీ ఓపిక ఉంటే కేజీ పట్టుకెళ్ళండి. ఇంత కోవాలు అక్కర్లేదు, చిన్నవి చాలు. ఈ సైజు కోవాలు తీసుకెళ్తే ఒక అరకేజీ తీసుకెళ్తే చాలామందికి వస్తాయి, వాళ్ళందరికీ పట్టండి. అలా చేయండి. గురువారం నాడు ఎప్పుడైతే గురు దత్తాత్రేయుని పూజిస్తారో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఆ రోజు నాడు అరటికాయతోటి కూర వండుకుంటారో వేపుడే చేసుకుంటారో ఇంకోటి వేసుకుంటారో నాకు తెలియదు, అరటికాయ తినాలి కంపల్సరిగా. అరటికాయ అంటే ఎంగిలి కాని ఫలం, అది ఎంగిలి కాని ఫలం అనేది అరటికాయ ఒకటే ఉంది. అరటి పండు, కొబ్బరికాయ, ఈ రెండే. కొబ్బరికాయ అరటిపండు దేవుడికి పెడుతున్నాం. ఎందుకని? ఎంగిలి కాని పని. ఇప్పుడు ఏ పండు అయినా సరే మనం తిన్న తర్వాత ఆ గంజ తీసుకుని భూమిలో వేస్తే మొక్క వస్తుంది, చెట్టు వస్తుంది, మళ్ళీ పండ్లు కాస్తాయి. అరటికాయని మేము తీసుకెళ్ళి అందులో వేయండి, ఏం రాదు. కొబ్బరికాయని పట్టుకెళ్ళి అందులో వేయండి, రాదు. అంటే ఎంగిలి అవ్వలేదు. ఎంగిలి కాని ఫలాన్ని తినాలి. దైవారాధన చేసిన రోజునాడు, దత్తాత్రేయుని చేసిన రోజునాడు అరటికాయ కూరని తిని ఆ తర్వాత మీకు ఏ కాయ కూరలు కావాలంటే తినండి. శాకాహార భోజనమే కాబట్టి పప్పు వేసుకోండి, పులుసు పోసుకోండి, ఏదైనా పోసుకోండి. ఆఖరికి వచ్చేసరికి మజ్జిగ పోసుకుంటారు, ఇవన్నీ అవుతాయి. ఈ యొక్క ఫలితాన్ని పొందితే తులారాశి వారు ఇంకా అత్యధికమైన యోగదాయకమైన ఫలితములు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తదుపరి ఈ యొక్క గురు దత్తాత్రేయుని ఇలా చేశాం కాబట్టి సోమవారం నాడు అభిషేక విధానాన్ని అవలంబించండి. ఎన్ని వారాలు వస్తాయి? 4 వారాలు వస్తాయి. శివాలయానికి వెళ్ళండి, పాలు తేనె నెయ్యి పెరుగు పంచామృతాలు అవి పట్టుకెళ్ళండి, శుభ్రంగా అభిషేకం చేయించండి. ఇంకా మీకు వీలైతే 27 నిమ్మకాయలను దండగుచ్చి ఆ దండను కూడా వేయండి, అంతర్గత శత్రునాశనం జరుగుద్ది. ఈ రకంగా చేస్తే తులారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఇంకానూ మరి ఎంతగానో మెరుగు పొందవచ్చు. అలాగే గురువుగారు, తులారాశి వారికి మరి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, మరి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.